స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు తోటి జత పనివారైనటువంటి మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. మిమ్మల్ని అందరినీ యేసుక్రీస్తు నామములో నేను అభినందిస్తున్నాను. ఈ నెల మొదటి తారీఖున కుత్బుల్లాపూర్ పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్లో వాక్యం చెప్పే అవకాశాన్ని దేవుడిచ్చాడు. అలాగనే 7వ తారీఖు రాత్రి గండిపేట మండల్ పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్లో వాక్యం చెప్పే అవకాశాన్ని దేవుడిచ్చారు. నిన్నటి దినాన రాజధాని గారి పాస్టర్స్ ఫెలోషిప్ ఫ్యామిలీ క్రిస్మస్లో మా చర్చిలోనే దాదాపు ఇంచుమించు 200 మంది గ్యాదర్ అయ్యారు. పాస్టర్స్ క్రిస్మస్ జరిగింది. 4వ తారీఖున మా చర్చిలో విమెన్స్ క్రిస్మస్ జరిగింది. అయితే ఈరోజు వికారాబాద్లో టౌన్ అండ్ రూరల్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ దీంట్లో వాక్యం చెప్పే అవకాశాన్ని దేవుడిచ్చాడు. చంద్రశేఖర్ గారు అన్నారు, ముగ్గురిని ట్రై చేశాం, వాళ్ళు అందుబాటులో లేరు. 4వ చీటీ నా మీదకి వచ్చింది. నేను అందుబాటులో లేను, కానీ అందుబాటులోకి వచ్చాను. నేను ఈ నైట్కి నేను ఒంగోలు వెళ్తున్నాను. రేపు మార్నింగ్ అక్కడ మీటింగ్ ఉంది. అలాగే మళ్ళీ అదే సేమ్ నైట్ మళ్ళీ బయలుదేరి 10వ తారీఖు 11వ తారీఖు మళ్ళీ ఒక మ్యారేజ్ ఉంది హైదరాబాద్లో. సో ఈ విధంగా నా స్కెడ్యూల్ అంతా మీకు చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ మీ అందరినీ కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు. చంద్రశేఖర్ గారు కాల్ చేసినప్పుడు మరి తండ్రి సమానులు పెద్దలు, వారి మాట మనం తీసేయడం మంచిది కాదని, ఎంతమంది వస్తారు, ఏం జరుగుతుంది అక్కడ, ఏం ప్రోగ్రాం అని ఏం అడగకుండా వస్తారని చెప్పా. ఆయన ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఈరోజు దేవుడు ఒక వ్యక్తిని ఒక దగ్గర తీసుకెళ్ళాడంటే మిమ్మల్ని అందరినీ జస్ట్ అట్లా నవ్వించి కవించి వెళ్ళిపోవడానికి కాదు, కానీ ఏదో దేవుడు చేయాలని కోరుతున్నాడు. అయితే మీ అందరూ వినాల్సిన విషయం ఏంటంటే, నేను మాట్లాడే అంతసేపు కూడా ఎవరు మాట్లాడడం కానీ, అటు ఇటు చూడడం కానీ, ఫోన్ మోగడం కానీ ఇది జరగకుండా ఉండేటట్టు చూసుకోండి. నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడడం కానీ, అటు ఇటు వెళ్ళడం కానీ, అటు ఇటు జరగడం కానీ, కదలడం కానీ ఏమీ లేకుండా చూసుకుంటే చక్కగా వాక్యం వినగలుగుతాం. మరి ఇక్కడ నేను రాగానే వేదిక మీద ఉన్నటువంటి పాస్టర్ గారు దైవజనులను రమ్మని పిలుస్తున్నారు. క్రీస్తుదాస్ గారు ప్రేమతో కాఫీ తాగండి అని వాళ్ళ బాబు, ఆయన కాఫీ తాగుతారా, టీ తాగుతారా, ఏం తాగుతారు మీరు అంటే, సరే కాఫీ ఇమ్మన్నా. కాఫీ వచ్చింది, కాఫీ తాగుతున్నాం, మళ్ళీ పిలిచారు. అయితే కాఫీ నోట్లో వేస్తే 4 కాలుతుంది. అయితే అక్కడ పెట్టేస్తే క్రీస్తుదాస్ గారి ప్రేమను తిరస్కరించినట్టు అవుద్ది. ఒకవేళ పెట్టకపోతే ఇక్కడ పిలిచిన వ్యక్తి యొక్క మాటను గౌరవించకుండా అయిపోద్దేమోనని రెండిటి మధ్యలో లోపలికి వచ్చిన తర్వాత ఎక్కడున్నారు అంటే, నేను తొందరగా బయలుదేరదామని ప్లాన్ చేసుకుంటే కొంచెం ఆలస్యంగానే పర్లేదన్నారు. రోడ్డు ఏమైందంటే, రోడ్డు మీద ట్రాఫిక్ ఉంది. అత్యంత వేగంగా మా సహోదరుడు కరుణ్ మమ్మల్ని తీసుకొచ్చాడు. అందుని బట్టి సహోదరుని బట్టి వందనాలు. నాతో పాటు వచ్చిన యవ్వన బిడ్డలను బట్టి కూడా దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా మరి నాతో మరి
ఇక్కడున్న కార్యక్రమం అంతా మా చర్చిలో చూపించడానికి ఫొటోస్ తీయడం కోసం హానోక్ మన మధ్యలో ఉన్నాడు. ఒకసారి ముందుకు రా నాన్న. కరుణ ఒకసారి నీ చేయి పైకి చూపించు. అత్యంత వేగంగా మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. హల్లెలూయా. సో హానోక్, మా చర్చిలో చాలామంది ఇలాంటి పిల్లలు ఉన్నారు. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అన్నీ నేర్చుకుని చాలా బలంగా పనిచేస్తున్నారు. వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం. వాళ్ళు చదువుకుంటూ ఖాళీగా ఉన్న టైంలో హెల్ప్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మధ్యలో ప్రణీత, ఒకసారి రమ్మా. సో ఈ బిడ్డ కూడా నేను ఇప్పుడు మీతో చెప్పబోయే మెసేజ్ దేవుడు ఎర్లీ మార్నింగ్ దేవుడు నాకు ఇచ్చాడు. నా దగ్గర చాలా మెసేజెస్ ఉన్నాయి క్రిస్మస్కి. మార్నింగ్ ఒక మెసేజ్ ఇస్తే ఆ మెసేజ్ రాసి వచ్చేటప్పుడు ఈ బిడ్డ నాతో పాటు పనిచేస్తా, మరి చర్చ్లో స్టాఫ్గా వర్క్ చేస్తుంది మా మేనగోళ్ళు. అయితే ఈ బిడ్డను దేవుడు వాడుకొని నా మెసేజ్ అంతా టైప్ చేసి, సరే ఇది రాకపోయినా పర్లేదు, మన మనసులో మెసేజ్ ఉంది కదా అని నిశ్చింతగా ఉన్నాను నేను. ఈ లోపల ఇది తీసుకొచ్చి నా ముందు పెట్టారు. అందును బట్టి మిమ్మల్ని దేవుడు దీవించును కాక. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఇక్కడ రావడానికి నా వెనుక చాలామంది ప్రార్థన చేస్తున్నారు. ఈ నాతో పాటు వచ్చిన బిడ్డలు పనిచేస్తున్నారు. అయితే మీ జీవితంలో ఏదో దేవుడు చేయబోతున్నాడని నమ్మి దేవునికి స్తోత్రం చెప్తున్నాను. మీకు నచ్చితే చప్పట్లు కొట్టండి, లేకపోతే సైలెంట్గా ఉన్నా నేను పర్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి అందరూ బైబిల్ చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుండి మనమందరం కూడా 26 నుండి 35 వరకు మనమందరం కూడా చదువుదాం. దయచేసి తీసిన వారు ఎవరైనా బాగా చదవగలిగినటువంటి వారు ఎవరో వారు వచ్చి ఒకసారి ఈ వాక్యాన్ని మొత్తం చదవాల్సిందని అందరం కలిసి చదువుతుంటే, యా పాస్టర్ గారు రండి. థ్యాంక్ యూ. 1వ అధ్యాయం 26 నుంచి 35 వరకు. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత అందరం కలిసి వాక్యాన్ని చదువుదాం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పెను. ఆమె ఆ మాట బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఇదిగో ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మని మీనికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. థ్యాంక్ యూ పాస్టర్ గారు, వందనాలు. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని బిడ్డలమైనటువంటి సేవకులమైనటువంటి మనము, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, క్రిస్మస్ అంటే మనకు తెలియదు కాదు. క్రిస్మస్ను గురించి ఎన్నో సందర్భాల్లో ఎన్నో స్థలాల్లో మనం వాక్యం చెప్పి ఉన్నాం. అయితే దేవుడు తన విశేషమైన కృపను బట్టి ఈ అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేశాడు. నజరేతులో ఎక్కడైతే గబ్రియేలు దూత వచ్చి మరియకు ఈ వర్తమానాన్ని తెలియచేశాడో అదే స్థలంలో నజరేతులో నేను ఇంచుమించు 5 సార్లు ఇశ్రాయేల్ దేశాన్ని నేను దర్శించాను. ఈ 5 సార్లు దర్శించిన తర్వాత
5 సార్లు కూడా ప్రతిసారి కూడా మరి ప్రతి ట్రిప్లో కూడా 2 రోజులు నజరేతులో ఉండడం జరిగింది. అంటే ఇంచుమించు 10 రోజులు నజరేతులో ఉన్నా. ఈ నజరేతులో ఉండి నజరేతులో మరియకు దేవుడు ఇచ్చిన ఆ శుభ సందేశాన్ని ఇచ్చిన ప్రాంతంలో తిరగడానికి దేవుడు తన కృప అనుగ్రహించాడు. అయితే ఈరోజు అందరి దగ్గరికి సువార్త వస్తుంది. అనేక మంది దగ్గరికి దేవుని యొక్క సువార్త అనేది అనేక మంది దగ్గరికి విరివిగా వ్యాపిస్తూ ఉంది. అయితే ఈ వ్యాపిస్తున్నటువంటి సువార్త ఉంది చూశారు. ఈ సువార్త అనేక మందికి వ్యాపిస్తున్నప్పుడు జరిగేటటువంటి విషయం ఏంటంటే, సమ్ పీపుల్ దే రెస్పాండ్ పాజిటివ్లీ, సమ్ పీపుల్ దే రెస్పాండ్ నెగిటివ్లీ. కొంతమంది అనుకూలంగా స్పందిస్తారు, కొంతమంది వ్యతిరేకంగా స్పందిస్తారు. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా అనుకూలంగా స్పందించేటటువంటి వాళ్ళు కొంతమంది, వ్యతిరేకంగా స్పందించే వాళ్ళు కొంతమంది. అయితే ఇక్కడ ఈ వర్తమానం ఒక సహోదరి కన్యక యవనస్తురాలు, ఆమె దగ్గరికి ఈ గబ్రియేలు అనే దూత ఈ వర్తమానాన్ని తీసుకొచ్చారు. వర్తమానం తీసుకొచ్చినటువంటి సమయంలో జరిగినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ వర్తమానం ఏం చెబుతుందంటే, సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను కమ్ముకును, దయాప్రాప్తురాలా నీకు శుభం. నీవు పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకుంటాడు. పుట్టబోయేటటువంటి శిశువు, నువ్వు గర్భవతి అయి కుమారునికి అంటావు, పుట్టబోయేటటువంటి శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పడం మనం తెలుసు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నా ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వర్తమానం, దేవుని యొక్క గబ్రియేలు తీసుకొచ్చిన వర్తమానం ఎవరి దగ్గరికి వచ్చిందంటే మరియ దగ్గరికి వచ్చింది. మరియ ఏం చేసిందో తెలుసా? మరియ ఆ యొక్క వర్తమానాన్ని ఆమె దగ్గరికి వచ్చిన వర్తమానం మామూలు వర్తమానం కాదు. అప్పటికే ఆమె ప్రదానం చేయబడింది. మళ్ళీ చెప్తున్నాను, అప్పటికే ఆమె ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన వ్యక్తి ప్రధానానికి పెళ్లికి మధ్యలో ఒకవేళ ఆమె గర్భవతి అయితే జరిగే విషయం చెప్తున్నాను. జరిగే విషయం ఏంటంటే, ప్రధానానికి పెళ్లికి మధ్యలో ఒక యవనస్తురాలు ప్రదానం చేయబడిన తర్వాత గర్భవతి అయితే, మోషే నియమించిన ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమె తప్పు చేసినటువంటి స్త్రీ కాబట్టి ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. ఈ రాళ్లతో కొట్టి చంపడమే కాకుండా ఆమెను ఏంటంటే భయంకరంగా ఆమెను అందరూ కూడా వేడుగ్గా కనబరిచి ఈమె ఫలాని పొరపాటు చేసింది అనేటటువంటి విషయాన్ని తెలియచేయడం అనేది జరుగుతుంది. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ మెసేజ్ని ఆమె ఏం చేసిందంటే, షీ యాక్సెప్టెడ్ ద మెసేజ్ ఫ్రమ్ గాడ్. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఆమె ఏం చేసిందంటే, షీ యాక్సెప్టెడ్ ద మెసేజ్ ఫ్రమ్ గాడ్ త్రూ ద ఏంజల్ గాబ్రియేల్. గాబ్రియేల్ ద్వారా వచ్చిన వర్తమానాన్ని ఆమె ఏం చేసిందంటే అంగీకరించింది. అంగీకారం. అందరు చెప్పండి. వివాహంలో ఈ స్త్రీని పురుషునికి ఇచ్చేవారు ఎవరు అని అడిగితే, తల్లిదండ్రులు రాగానే తల్లిదండ్రులైనటువంటి మీకు ఈ కుమార్తెను ఈ కుమారుడికి ఇవ్వడానికి మీకు అంగీకారమేనా? ఏంటి అంగీకారమేనా అని అంటే, మాకు అంగీకారం కాదు, ఆమెకే అంగీకారం అన్నారనుకో, పెళ్ళి అవుద్దా? దేవుని బిడ్డలారా, అంగీకారం
అనేది చాలా 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 ప్రాముఖ్యమైంది. ఈరోజు మీరు అందరూ కూడా అంగీకరించారు, కమిటీ వాళ్ళందరూ అంగీకరించారు జాషువా గుమ్మళ్ళ గారిని పిలుద్దామని. మీరు అంగీకరించినందుకు నాకు ఆహ్వానం వచ్చింది. అలాగే మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారు మీకు పెట్టినటువంటి వాట్సాప్ మెసేజ్ కావచ్చు, ఫోన్ కావచ్చు, మీరు అంగీకరించారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. అయితే దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఈరోజు ప్రియా స్నేహితులారా, ఫస్ట్ మాట ఏంటంటే ఈ యొక్క మధ్యాహ్న వేళలో మీకు చెప్పేది యాక్సెప్టెన్సీ, అంగీకారం. మనమందరం కూడా ఏం చేయాలంటే, మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేసే వాళ్ళగా ఉండాలంటే అంగీకరించేటటువంటి వాళ్ళగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 37 నుంచి 38 వరకు. అతడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగునుగాకని అనెను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఆమె ఏమంటుందంటే, అయ్యా, దానికంటే ముందు ఆమె ఏమందంటే, నేను పురుషుని ఎరగందాన్ని, ఇది ఎలాగూ జరుగును అని చెప్పేసాను అంది. ఆ తర్వాత ఆమె చెప్పిన మాట ఏంటంటే, దూత చెప్పిన మాట, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, సర్వోన్నతుడైనటువంటి దేవుని శక్తి నిన్ను కమ్ముకొనును. హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పేటటువంటి వర్తమానం యొక్క టైటిల్ ఏంటంటే, మరియ జీవితంలో పరిశుద్ధాత్ముని పని. మరియ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు చేసిన పని. ఆ పనిలో మొదటిది ఏంటంటే, ఈ వర్తమానం ఆమె దగ్గరకు వచ్చింది. ఈ వర్తమానం వచ్చినప్పుడు ఆ వర్తమానాన్ని ఆమె అంగీకరించింది. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. ఈ రెండు కూడా, పరిశుద్ధాత్మ శక్తి, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, నిన్ను ఆవరించును. ఆవరించినప్పుడు నీలో ఏం జరిగిందో నీకు అర్థం కాదు. నీ గర్భములో ఒక శిశువును తీసుకొచ్చి ఏం చేశాడంటే, దేవుడు ఆ శిశువును లోపల పెట్టాడు. ఆమేన్. ఈ శిశువును లోపల పెట్టి, ఆ శిశువులో ఉన్నటువంటి రక్తం దేవుని రక్తం. అందరూ చెప్పండి, మరియ రక్తం కాదు, దేవుని రక్తం. శిశువు దేవుడు పెట్టాడు. ఈ శిశువుని ఎవరి గర్భంలో? ఆకాశంలో ఏ సపోర్టు లేకుండా సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను వేలాడదీసిన దేవుడు ఒక వ్యక్తి యొక్క గర్భములో ఓ శిశువును పెట్టలేడా? చనిపోయిన వాళ్ళని లేపిన దేవుడు కలుగునుగా కంటే సమస్తం కలిగింది. ఎంత గొప్ప దేవుని శక్తి, సృష్టించే శక్తి, సృష్టిని అదుపులో పెట్టగలిగిన శక్తి, అద్భుతమైన దేవుని శక్తి. ఈ శక్తి మరియ గర్భములో ఓ శిశువును పెట్టలేదా? పెట్టగలదు అని మీరు ఎందుకు అనట్లేదు? పెట్టగలదా లేదా? పెట్టగలడు. హీఈస్ ఆల్ పవర్ఫుల్. అందరూ చెప్పండి, పెట్టగలడా లేడా? పెట్టగలడు. అది అర్థం కావాలి ఇప్పుడు మనకి. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, ఆమె అంగీకారం ద్వారా దేవుడు ఆమెను కమ్ముకున్నాడు. అంగీకారం దేవుని శక్తిని ఆహ్వానించింది, ఆహ్వానించిన శక్తి కమ్ముకుంది. కమ్ముకున్న శక్తి ద్వారా లోపల గర్భములో శిశువు పెట్టబడ్డాడు. అయితే ఈ యొక్క అంగీకారం అని అంటే పూర్తిగా లోబడ్డం. ఏ విధమైన పరిస్థితులైనప్పటికీ కూడా లోబడి భౌతికంగా,
సామాజికంగా ఎదురైనటువంటి సిగ్గును అవమానాన్ని ఆమె భరిస్తూ ఉంది. షీ లాస్ట్ హర్ రెప్యుటేషన్. ఆమె యొక్క పేరు ప్రఖ్యాతులు ఆమె కోల్పోయింది. అలాగనే పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నా ఆమె రిస్క్ తీసుకొని ప్రజలు, యోసేపు ముఖ్యంగా తను పెళ్లి పోయేటటువంటి వ్యక్తి అపార్థం చేసుకున్నాడు, రహస్యంగా వదిలిపెట్టాలనుకున్నాడు. అయితే ఆమెకు రావలసిన శిక్షను తప్పించడానికి దేవుడు ఏర్పాటు చేసి ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రణాళికను ఆమె అంగీకరించింది. ఎప్పుడైతే ఆ దేవుని ప్రణాళికను ఆమె అంగీకరించిందో అప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే ఆమె ఈ లోకానికి రక్షకుని తీసుకురాగలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అని చెప్దాం. హల్లెలూయా. కన్య మరియ గర్భము ద్వారా యేసు క్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం మన కొరకు బెత్లెహేములో ఆయన జన్మించాడు. ఆ యేసు క్రీస్తు ప్రభువారిని ఏం చేయగలిగింది అని అంటే ఆమె ఈ లోకానికి తీసుకుని రాగలిగింది. ఆమె చేసినంత కూడా ఏంటో తెలుసా? మెసేజ్కి ఆమె రెస్పాండ్ అయి షీ యాక్సెప్టెడ్ ద మెసేజ్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ని యాక్సెప్ట్ చేసింది. మీకు కూడా నాకు కూడా ఒక వర్తమానం వచ్చింది. మీరు ఎక్కడ ఉన్నారు, నేను ఎక్కడ ఉన్నా. మీ దగ్గరికి యేసు ప్రభు వర్తమానం మీ దగ్గరికి వచ్చింది. ఆ వర్తమానాన్ని మీరు ఏం చేశారు? తిరస్కరించలేదు, అంగీకరించారు. నేను నా దగ్గరికి దాదాపు ఇంచుమించు 41 years బ్యాక్ ఐ హ్యావ్ రిసీవ్డ్ దిస్ మెసేజ్. యేసు ప్రభువునికి వచ్చిన మెసేజ్ నా దగ్గరికి వచ్చింది. ఆ మెసేజ్ నేనేం చేశానంటే స్వీకరించాను, అంగీకరించాను. ఆ వర్తమానం నా హృదయంలోకి రాగానే, నేను ఆయన అంగీకరించగానే ఆయన ఏం చేశాడంటే నాలోకి వచ్చాడు. మరి గర్భంలోకి యేసు వచ్చాడు. నేను అంగీకరించినందువల్ల నాలోకి యేసు వచ్చాడు. హల్లెలూయా అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో మరియా పరిశుద్ధాత్మ దేవునిని అంగీకరించింది, వర్తమానం అంగీకరించింది. ఆత్మదేవుడు ఆవరించాడు, సర్వోన్నతుని శక్తి కమ్ముకుంది. గర్భములో శిశువు పెట్టబడింది. పెట్టబడిన శిశువు పెరిగి ఈ లోకములో బెత్లెహేములో జన్మించాడు. ఇదేం మాకు తెలీదా? వేరే కొత్త చెప్పిందే ఉంది దీంట్లో అని నా వైపు చూస్తున్నారు. చూడండి, ఇంకా అలాగే చూడండి, చెప్తా. చూడండి చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పుట్టగానే పరలోక సైన్య సమూహం అందరూ కూడా పాటలు పాడడం ప్రారంభించారు. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమని స్తోత్రము చేయుచుండెను. వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే స్తోత్రం చేస్తున్నారు. హల్లెలూయా అని చెప్పండి. మీరు హల్లెలూయా అంటానికే అలిసిపోతున్నారు. మరి మీరు స్తోత్రం చేసినట్ట చెయ్యినట్ట అని ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభు పుట్టాడంటే అట్లా అని చూస్తున్నారు. ఆ దోతులు స్తోత్రం చేశాను అలా చూస్తున్నారు. అని మీరు అలాగే చూడటానికి ఏమున్నారా, ఏమన్నా అనడానికి ఉన్నారా? ఒకసారి చూడండి, ట్రై చేయండి ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. అసలు ఈ ఫెలోషిప్లో హల్లెలూయా అంటారా అనరా? మరి అంటే మరి ఎందుకు అనట్లేదు? నన్ను ఏం చిత్రంగా చూస్తున్నారు. ఈ కోట్ తీసేస్తే అంటారా ఏంటో నాకు తెలియట్లేదు. హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, క్రిస్మస్లో ఉన్నాం. మనం అందరం కూడా ఎందుకు సేవకులమైన మనం
హ్యాపీగా ఉండాలి. పోయిపెచ్చు మీరు ఒక్కళ్ళే కాదు, మీ సతీమణులతో సహా, పిల్లలతో సహా మీరు ఇక్కడ ఉన్నారు. కొంతమంది రాలేకపోయి ఉండొచ్చు, అయినా పర్లేదు, వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉండండి. రాని వాళ్ళని గురించి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాను అప్పుడప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. అస్సలు హల్లెలూయా అనకుండా కూడా వాక్యం చెప్తా, కానీ మీతో మాట్లాడాలనే ఉద్దేశంతో అంటున్నా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా హల్లెలూయా అని ఒకసారి గట్టిగా చెప్పండి. అయితే మీకు అందరికీ ఇప్పుడు నేను మనవి చేస్తున్నాను ఏంటంటే, ఈ క్రిస్మస్ అనేటటువంటి దాంట్లో అంగీకారం, రెండవది ఆనందం, జాయ్. అంగీకారం, రెండవ మాట ఏంటంటే ఆనందం. ప్రైజ్ ది లార్డ్. దయచేసి దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయం 47వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 47వ వచనం మనం చదువుదాం. 48వ వచనం, 47, 48 మనం చదువుకుందాం. ఆయన తన దాసురాలి దీనస్థితి కటాక్షించెను. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అని అందరు. చూడండి, సర్వోన్నతుని శక్తి కమ్ముకుంది. సర్వోన్నతుడు నాకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఇక మీద అన్ని తరముల వారు కూడా నన్ను ఏమంటారంటే ధన్యురాలు. యేసు ప్రభువు పుట్టి ఇప్పుడు అనేక తరాలు గతించిపోయినా ఈరోజు మరీ జ్ఞాపకం చేసుకుని మనం ఏమంటున్నాం అంటే, ఏమంటున్నాం చెప్పండి? ధన్యురాలు. మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పండి. మరొకసారి ఈ ప్రేయర్ టవర్, డివైన్ హబ్ ప్రేయర్ టవర్ దద్దరిల్లేటట్టు ఒక్కసారి ధన్యురాలనండి. ఆ ధన్యురాలు లోకాన్ని ధన్యత, లోకమంతటికి ధన్యత తీసుకొచ్చింది. ధన్యురాలు ఏం తీసుకొచ్చింది? ధన్యత తీసుకొచ్చింది. అయితే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు ఏం చేశాడన్న గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. హల్లెలూయా, గొప్ప కార్యాలు. హల్లెలూయా. దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడంటే, మరీకు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, నేను యవనస్తురాలు, నాకు పెళ్ళి అవ్వలేదు, కానీ నా గర్భంలో శిశువు పెట్టబడ్డాడు. ఆ పెట్టినవాడు ఇప్పుడు పుట్టాడు. గర్భములో ఉంటే ఎలిజబెత్ చేయమంటుందంటే, నా ప్రభు తల్లి నా దగ్గరకు వచ్చి నాకు ఎలాగూ ప్రాప్తించను. నీ శుభవచనం వినగానే, అంటే షాలోం అనగానే, నా గర్భములో శిశువు ఆనందముతో గంతులు వేసెను. హల్లెలూయా. నా గర్భంలో శిశువు ఏం చేసింది? ఆనందంతో. ఇది సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నాలో ఏం చేశాడంటే గొప్ప కార్యాలు చేశాడు. నా గొప్ప కార్యాలు చేశాడు. గొప్ప కార్యం ఏంటో తెలుసా? నిందను నా మీద రాకుండా చేశాడు. నన్ను ఎన్నుకున్నాడు లోకానికి రక్షకుని తీసుకురావడానికి. ఇది గొప్ప కార్యం. ఇది గొప్ప కార్యం. ఈ కార్యం ఇది గొప్పదని నీవు నమ్మకపోతే, నేను నమ్మకపోతే, యేసు జననాన్ని గొప్పగా చూపించలేకపోతే మనం ఫెయిల్ అవుతున్నామని అర్థం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ ఎంతో గొప్పది. హల్లెలూయా అని చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. ఇదిగో నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. సర్వశక్తిమంతుడు నా గొప్ప కార్యాలు చేశాడు. ఇప్పుడు అందరూ కూడా నన్ను ధన్యురాలు అంటారు. ఇప్పుడు నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తూ ఉంది. దేవుని
వాక్యంలో మనం చూస్తే ఈరోజు నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. ఏమంటుందంటే నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. క్రిస్మస్లో మనం చేసే పని ఏంటంటే తెలుసా? ప్రభువుని ఘనపరచాలి. హల్లెలూయా. ఘనపరచడానికి ఉన్న మార్గం ఏంటో చెప్పండి. దేవుని ఘనపరచాలంటే మనం ఏం చేయాలి? మహిమపరచాలంటే మనం ఏం చేయాలి? చెప్పండి, ఏదైనా మార్గం చెప్పండి. 1, స్తుతించాలి. 2, సమర్పించుకోవాలి. స్తుతించాలి, ఆరాధించాలి. దేవుని గణపరచడానికి గొర్రెల కాపరులు ఏం చేశారో తెలుసా? స్తుతించారు. జ్ఞానులు ఏం చేశారు? సమర్పించారు. ఈరోజు మనం ఏం చేయాలి? ఆయన గణపరచడానికి మనం అందరం కూడా మనం దేవుని స్తుతించాలి. మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. మనకున్న సర్వాన్ని కూడా ఆయన చేతుల్లో పెట్టి ఆయన ఘనపరచాలి. నీ పూర్ణ హృదయంతోని, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ జ్ఞానముతోను నీ దేవుడని యెహోవాను సేవింపవలెను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఆయన సేవించడానికి బలం కావాలి, పూర్ణ హృదయం కావాలి. సగం హృదయంతో కాదు, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో మన ప్రభువును స్తుతించాలి. హల్లెలూయా. మన చంద్రశేఖర్ గారు మన డాన్ బాస్కో దగ్గర వాళ్ళ తమ్ముడు గారి ఇంటికి వచ్చారు. వచ్చి అక్కడ వాళ్ళ తమ్ముడు కుమారుడు పుడితే అక్కడ కార్యక్రమంలో మాట్లాడితే పాట ఎత్తుకుంటున్నారు. చంద్రశేఖర్ గారు కొంచెం గ్యాప్ దొరికితే చాలు పాట పాడుతున్నాడు. నేను ఆయన చూసి ఈ ఏజ్లో ఇలా ఉన్నాడంటే ఒకవేళ యవనస్తుడిగా ఉన్నప్పుడు ఇంకెంత యాక్టివ్గా ఉండొచ్చు కదా అని అనుకున్నాను నేను. అయితే దేవునికి స్తోత్రం. ఏంటి ఆరాటం, తపన ఏంటంటే పాస్టర్తో కలవాలి, పాస్టర్తో మాట్లాడాలి, ఈ దేవుని కార్యాలు చేయాలి, ఎవరో పిలవాలి, ఎవరికో ఏదో ఇవ్వాలి, ఏదో చేయాలి అనేటటువంటి తపన లోపల ఎందుకు ఉందో తెలుసా? లోపల మంట, ఆనందం. దేవునికి స్తోత్రం. ఈరోజు మనందరం కూడా ఈ ఆనందం లోపల ఉంటే మనకేమనిపిస్తుందో తెలుసా? మన ప్రయాణాలు మనకు భారం అనిపించవు. ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నాయంటే అందరికీ ఉన్నాయి. కానీ ప్రాబ్లమ్స్ చూసి గణపరచడం మానేయకూడదు. ప్రాబ్లమ్స్ అన్నీ పక్కకు పెట్టి దేవుని గణపరచడం ప్రారంభిస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మొట్టుమాయమైపోతాయి. గణపరచడం అనేది మనం నేర్చుకోవాలి. గణపరచాలి. ఎలా గణపరచాలి? స్తుతి. హల్లెలూయా. స్తుతి ద్వారా గణపరచాలి. అలాగే దేవుని సన్నిధిలో మన సమయాన్ని ఇవ్వడం ద్వారా చూడండి, మరియా తన అత్యంత శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఎవరికి అంకితం చేసిందంటే యేసు ప్రభు వారికి అంకితం చేసింది. అలాగూ ఆమె అంకితం చేయడం బట్టి ఆమె హృదయంలో ఆమె అంకితం చేసిన కారణం చేత జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటో తెలుసా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆమె గణపరిచింది, ఆమె స్తుతించింది. అంత మాత్రమే కాదు, దేవుని సేవకులమైనటువంటి మనం ఈరోజు ఆ అసాధారణమైనటువంటి దేవుని శక్తి, దేవుని కుమారుడు, లోక రక్షకుడు ఆమె గర్భములో ఉండడం కాదు, ఆమె గర్భములో ఎదుగుతున్నాడు, పెరుగుతున్నాడు. ఆమె హృదయం లోపల ఆనందం, సంతోషం. ఈరోజు నేను మీకు చెప్తున్నాను, ఈ రక్షకుడు ఎక్కడున్నాడంటే ఈరోజు బెత్లెహేములో లేడు, నజరేతులో లేడు, మరే గర్భములో లేడు. ఆ యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడున్నాడంటే ఇదిగో నా గుండెలో ఉన్నాడు. ఆ యేసు ఎక్కడున్నాడంటే నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఇప్పుడు అందరూ కూడా నాలో యేసు ఉన్నాడు, నాలో యేసు ఉన్నాడు. దావీదు అంటాడు, నీ పరిశుద్ధాత్మను నా దగ్గర నుంచి తీసేయద్దు, నీ రక్షణ ఆనందాన్ని నాలోంచి తీసివేయొద్దు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ఏమైనా కోల్పోవచ్చు, కానీ నీలో ఉన్నటువంటి ఆ స్పిరిట్ ఆఫ్ జాయ్,
ఆత్మను గూర్చిన ఆనందం కోల్పోతే, ఎందుకు కోల్పోతారంటే మనిషి లోక వ్యాపకాలు ఎక్కువైపోయి, ధనం, మోసం, ఈ లోక వ్యాపకాలు ఎక్కువైపోయి ఆత్మ సంబంధమైన ఆనందాన్ని కోల్పోతారు. చూడండి, ఫోన్లో ఉన్న చెత్త చెదారంతో చూస్తే నీ ఆత్మలో ఉన్న ఆనందం పోద్ది. అలాగే ఈ లోకంలో ఈ ఫోన్ చాలా మంచిది, కానీ దీన్ని వాడే తీరుగా వాడకపోతే నీ ఆత్మలో ఆనందం పోద్ది. దేవుని స్వరాన్ని నువ్వు వినలేవు. దేవుని ఆత్మ నడిపింపు నీకు ఉండదు. దేవుని ఆత్మ నడిపింపు నీకు ఉండకపోతే నువ్వు మెకానికల్గా మారిపోతావు, యాంత్రికంగా మారిపోతావు. కంటెంట్ చేసిన మాటలే పలుకుతావు, కానీ ప్రభు ఏదైతే చెప్పమంటున్నాడో అది చెప్పేటటువంటి స్పృహ ఉండదు. కాబట్టి అందుకనే నేను ఈరోజు మీతో ఏం చెప్తున్నానంటే, అంగీకారం మరియలో కనబడింది, ఆనందం మెండుగా నిండుగా ఎవరిలో కనబడుతుందంటే మరియలో కనబడుతుంది. హల్లెలూయా. యేసు ఎక్కడున్నాడు అన్నాను? బెత్లెహేములో లేడు, నజరేతులో లేడు, అలాగే యెరూషలేములో లేడు. అంటే దానికి అర్థం ఏంటంటే అక్కడ లేడని కాదు అర్థం. ఇండియాలో ఉన్నాడు, వికారాబాద్లో ఉన్నాడు, పాస్టర్లు గుండెల్లో ఉన్నాడు, పాస్టర్లు గుండెల్లో ఉన్నాడు, వాళ్ళ పిల్లల్లో ఉన్నాడు, వారి సంఘాల్లో ఉన్నాడు, వారి జీవితంలో ఉన్నాడు. ఈ యేసయ్య ఇప్పుడు కదులుతున్నాడు మన మధ్యలో. ఈ యేసు క్రీస్తు ప్రభువునందు మనం అందరం కూడా ఏం చేయాలంటే ఆనందించాలి. రక్షణ ఆనందం. మనందరికీ ఆనందం కావాలి, రక్షణ ఆనందం. దేవుని బిడ్డలమైనటువంటి మనము, నా ఆత్మ నా రక్షకుడైన దేవునిందు ఆనందిస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు ఈ ఆనందం అనేటటువంటిది ఏ విధంగా ఉందంటే, ఆమెకు వచ్చినటువంటి ఆనందం, ఆమెకు దేవుడు ఇచ్చినటువంటి ఆనందం ఏం చేస్తుందంటే, ఈ ఆత్మ దేవుడు ఆమెకి ఇచ్చిన ఆనందం సేవ చేయడానికి ఉపయోగిస్తుంది, స్తుతించడానికి ఉపయోగపడుతుంది. దేవుని వాగ్దానాలు ఇచ్చేటటువంటి ఆనందం, దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకునేటటువంటి కృప దేవుడు దయచేస్తూ ఉన్నాడు. దేవునికి లోబడేటటువంటి అవకాశాన్ని దేవుడు దయచేస్తున్నాడు. ఈ ఆనందం ఎలాంటి ఆనందం అంటే చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన ఆనందం. అందరూ చెప్పండి, ఏ ఆనందం ఇది? చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన ఆనందం. అందరూ కూడా ఈ ఆనందంతో నింపబడాలని నేను కోరుతున్నాను. ప్రభువా, ఏంటిది క్రిస్మస్ ఆనందంతో నింపండి అంటే దానికి అర్థం ఏంటంటే స్టార్లు, లైట్లు, డెకరేషన్ అంతా ఎక్కడ చూసినా కానీ జిగేలు అంటుంది అనుకోప్ప. క్రిస్మస్ వీళ్ళ ఇంట్లోనే జరుగుతున్నట్టు ఉంది అని అంటే లైట్లు వెలుగుతున్నాయి, ముఖాలు ఎలగట్లే. లైట్లు వెలుగుతున్నాయి బాగానే, ముఖాలు ఎలగట్లే. ముఖాలు ఎందుకు ఎలగట్లేదు అంటే లోపల లైట్ లేదు, లైట్ పోయింది. లైట్ పోయినప్పుడు ఇక లైట్ వీళ్ళ ఫేస్ ఎట్లా వెలుగుద్ది చెప్పమ్మా. దేవుని సేవకులమైనటువంటి మనమందరం కూడా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా మనం ఎక్కడికి వెళ్తే అక్కడ వెలుగు రావాలి. ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో దిస్ జాయ్ ఈస్ అన్స్టాపబుల్. వీ కెనాట్ స్టాప్ దిస్ జాయ్. ఒక వ్యక్తి పరీక్షలో పాస్ అయ్యాడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు, అతని ముఖంలో అంత ఆనందం ఎందుకు ఆగు అని అంటే ఆగలేడు. అవునా? ఒక వ్యక్తికి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు, పాస్టరే, అటు కూడా ఉన్నాడు. ఆయనకు కూడా ఏమొచ్చిందంటే ఆ 2 పనులు చేస్తున్నాడు. ఆయన పని అయింది, ఈ పని చేస్తున్నాడు, ఆ పని కూడా చేస్తున్నాడు ఒక పాస్టర్ గారు. ఆయనకి ఏంటంటే ఒక డీలు కరెక్ట్గా క్రిస్మస్ ముందే సెట్ అయింది. ఆయన మీటింగ్ వెలిగిపోతుంది, ఆయన ముఖం వెలిగిపోతుంది, అందరికీ భోజనాలు పెట్టేద్దామని అంటున్నాడు. నిజంగా ఆయన ముఖంలో ఆనందం అంత ఇంత కాదు. పాకెట్ ఫుల్ ఉంటే ఎవరైనా ఆనందపడతారు సార్ అని అంటే, నీకు పాకెట్ ఫుల్ ఉంటే ఆనందపడే ఆనందం, పాకెట్ ఎంటీ అయిన తర్వాత వెంటనే సెల్ ఫోన్ ఫుల్ ఛార్జ్ అయింది, వాడుతుంటే డిశ్చార్జ్ అవుతుంది, మళ్ళీ రీఛార్జ్ అయిపోతే మళ్ళీ పోద్ది. కాబట్టి రీఛార్జింగ్ పాయింట్ అనేది లేకపోతే ఏమవుతుందంటే నువ్వు డిశ్చార్జ్ అయిపోతావు, బ్యాటరీ అయిపోద్ది. బ్యాటరీ కార్లు వచ్చినాయి. ఈ బ్యాటరీ కార్లు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయితే సూర్యాపేటలో ఆగ్గానే
ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. మళ్ళీ అక్కడ ఛార్జింగ్ పెడితే విజయవాడ వరకు వెళ్తుంది. విజయవాడలో మళ్ళీ ఛార్జింగ్ పెడితే అది ఎక్కడి వరకు వెళ్తుంది అని రాజమండ్రి వరకు వెళ్తుంది. రాజమండ్రిలో ఛార్జింగ్ పెడితే అది పిఠాపురం వరకు వెళ్తుంది. అయితే ఇప్పుడు పాస్టర్లకు కూడా ఛార్జింగ్ తక్కువైపోయి లేదంటే మీటింగ్కి వెళ్ళటం రావడమే కానీ అక్కడ వినేది లేదు, రాసుకునేది లేదు, నేర్చుకునేది లేదు, ఏమీ లేదు. మీరు కాదు, వికారాబాద్ వాళ్ళు కాదు, మామూలు చెప్తున్నా సంగతి. ఎందుకంటే నేను అనేక స్థలాలు చూస్తున్నా కాబట్టి చెప్తున్నా. అసలు మాకు తెలియదు ఏం చెప్తాడో చూద్దామని చెప్పేసాను. దీంట్లో ఏముంది, ఎక్కడికి వెళ్తుంది ఇది? ఆలోచన చేయండి. ఇప్పుడు ఎక్కడున్నాం? అంగీకారం దగ్గర నుంచి ఆనందంలోకి వచ్చాం. ఆనందం దగ్గర నుంచి మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తానంటే ఆశీర్వాదంలోకి తీసుకుని వెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయచేసి లూకా సువార్త 1వ అధ్యాయం 48 నుంచి 49 వరకు. నా ఆత్మ నా రక్షకుడు దేవుని యందు ఆనందించును. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామము పరిశుద్ధము. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అని అంటారు. ఎందుకు అని అంటే నాకు గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. హల్లెలూయా. ఎంతమంది గొప్ప కార్యం నా జీవితంలో జరిగింది అనేవాళ్ళు హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు మీలో ఉండడమే గొప్ప కార్యం. పాస్టర్ గారు, అయ్యా, యేసు ప్రభు మీలో ఉండడమే గొప్ప కార్యం. మీరు కారు కొనడం గొప్ప కాదు, ఇల్లు కట్టడం గొప్ప కాదు, పెళ్లి చేసుకోవడం గొప్ప కాదు, కిలో బంగారం కలిగి ఉండడం గొప్ప కాదు, బ్యాంకులో ఫుల్ డబ్బులు ఉండడం గొప్ప కాదు, మీరు దగదగా మెరిచేటట్టుగా ఉండడం గొప్ప కాదు. ఏది గొప్ప అనంటే యేసు క్రీస్తు నాలో ఉండడం కంటే గొప్ప మరొకటి ఏది లేదు. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు నా జీవితంలో చేశాడు. 1984లో జనవరి 2వ తారీఖు యేసు ప్రభు ఆ రోజు మరియ గర్భంలోకి వచ్చిన ఆయన, బెత్లెహేము అడుగు పెట్టిన ఆయన, నజరేతులో పెరిగిన ఆయన, యెరూషలేములో తిరిగిన ఆయన ఎక్కడికి వచ్చాడంటే ఎక్కడో ఉన్న నా దగ్గరకు వచ్చి ఆయన ఏం చేశారంటే నేను అంగీకరించాను. ఆయన నా హృదయంలోకి వచ్చాడు. నా హృదయంలోకి రాగానే ఏం జరిగిందో తెలుసా? నా హృదయం ఆనందంతో నింపబడింది. హల్లెలూయా. ఆనందం కాస్త నా జీవితంలో ఆనందం ఏమైపోయిందంటే, ఆనందం ఏమైందో తెలుసా? ఆయన ద్వారా ఆయన వైపు మళ్ళుకుంటే ఆశీర్వాదం. చూసారా? ఏది అపోస్తల కార్యాలు 3:26 ఒకసారి పాస్టర్ గారు చదవండి ప్లీజ్. అపోస్తల కార్యాలు 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుంచి మళ్లించుట వలన ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. చూడండి, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించుటకు మొదట మీ యొద్దకు పంపెను. చూడండి, మిమ్మల్ని ఆశీర్వదించాలి, మిమ్మల్ని ఆశీర్వదించాలి, మిమ్మల్ని ఆశీర్వదించాలి, మిమ్మల్ని ఆశీర్వదించాలి. పాస్టర్ గారు, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నాడు. మీ పిల్లల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. మీ సేవను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. మీ పరిచర్యను దీవించాలని కోరుతున్నాడు. ఆశీర్వదించడానికి మొదట ఆయన మీ వద్దకు పంపెను, మొదట మీ దగ్గర పంపించాడు. ఆశీర్వదించడానికి వచ్చాడు యేసు ప్రభు వారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం అంగీకారం ద్వారా వస్తుంది, ఆనందిస్తూ ఉంటే వస్తుంది. ఆ ఆశీర్వాదం మరియకు వచ్చింది. మరి ఏమంటుందంటే, అన్ని తరముల వారు నన్ను ధన్యురాలనందురు. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు. ఈ ఒక్క మాట, అన్ని తరముల వారు అనే మాట ఒకసారి మీరు నాతో చెప్పాల్సిందని మనం చేస్తున్నా. అన్ని తరముల వారు, అన్ని తరముల వారు. మళ్ళొకసారి చెప్పండి. అన్ని తరముల వారు ఎవరండి? అన్ని తరముల వారు. ధన్యురాలని అందరూ. అన్ని తరముల వారు, అదొక్క మాట చాలు మనకి. అన్ని తరముల వారు, అన్ని తరముల వారు. అన్ని తరాలు మరియను ధన్యురాలని ఎందుకంటుందో చెప్తా చూడండి. ఎందుకు మరియ ధన్యురాలైందంటే, మరియు యోసేపు భార్య అయినందుకు కాదు, నజరేతులో ఉన్నందుకు కాదు,
ఆమె ధన్యురాలు ఎలా అయిందో తెలుసా? ఆమె జీవితం ధన్యతగా మార్చబడడానికి కారణం చెప్తున్నాను చూడండి. ఆమె ధన్యత పొందడానికి గల కారణం ఏంటంటే, దావీదు పట్టణమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు పట్టణమందు ధన్యుడు జన్మించినాడు. అనుచుగొల్ల దావీదు పట్టణమందు ధన్యుడు జన్మించినాడు. అందరు నా వెనక్కి ఇది పాడండి. దావీదు దావీదు పట్టణమందు, మళ్ళొకసారి, దావీదు పట్టణమందు. హల్లెలూయా. దావీదు పట్టణమందు ధన్యుడు జన్మించాడు. ధన్యుడు జన్మించాడు కాబట్టి మరియ ధన్యురాలైంది. హల్లెలూయా. ధన్యత మరియదా? మరియ గర్భము నుంచి పుట్టింది యేసుదా? చెప్పాలి. క్రీస్తుదాస్ గారు, ధన్యత మరియదా? మరియకే ధన్యత వచ్చింది. ఎందువల్ల? నీ గర్భము, నీవు కుడిచిన స్థానములు ధన్యములై ఉన్నవి. నీ పుట్టిన గర్భం ధన్యమైందంటే, ఒకరోజు ఒక ఆమె గుడివాళ్ళ వాక్యం చెప్తున్నా. 3 రోజులు మీటింగ్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఆఖరిలో కూర్చుని ఉన్నాం, వేరే పాస్టర్ గారితో మాట్లాడుతాం. ఆయన కూడా ఒక్కసారి ఢిల్లీ వస్తా సార్, 2 నిమిషాలు వస్తానన్నాను. నేను కూర్చున్నాను. ఇంతలోకి పక్కనే ఉన్నటువంటి ఒక సహోదరి వచ్చి, మీ భార్య మీ పిల్లలు ఎంత ధన్యులో అంది. మీరు ధన్యులు అనకుండా మీ భార్య మీ పిల్లలు ఎంత ధన్యులో. 3 రోజుల నుంచి మీరు చెప్పే మాటలు వింటున్నాను. అసలు నిజంగా ఎంత ధన్యకరమైన మాటలు పలుకుతున్నారు. మీకు భార్యగా ఉన్నామే, మీకు పిల్లలుగా ఉన్నవాళ్ళు ఎంత ధన్యులో అన్నాను. నిన్న పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్ అయిపోయిన తర్వాత, ఎంత మంచి కుమారుడు మీకున్నాడండి పాస్టర్ గారు అని అంటే, ఆయన మంచి కుమారుడు అవడానికి మంచి కుమారుడు ఆయనలో ఉన్నాడు, అందుకని ఆయన మంచి కుమారుడు అయ్యాడు అన్న. ఈయన మంచి కుమారుడు, ఎంత మంచి కుమారుడు కన్నారు మీరు అని అంటే, నేనన్నాను మంచి కుమారుడు ఆయనలో ఉన్నాడు కనుక ఈయన మంచి కుమారుడు అయ్యాడు. మన పిల్లలందరిలో కూడా ఆ మంచి కుమారుడు ఉండాలి. మనలో మంచి కుమారుడు ఉండాలి, మన పిల్లల్లో మంచి కుమారుడు ఉండాలి, మనలో మంచి కుమారుడు ఉండాలి. హల్లెలూయా. ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం మరియ గర్భానికి ధన్యత తెచ్చినటువంటి వాడు యేసు. అందుకే మరియ కాదు దండం పెట్టాల్సింది, మరియ కాదు మొక్కాల్సింది, యోసేపు కాదు మొక్కాల్సింది. మరియ గర్భములో నుంచి వచ్చి మరియనే ధన్యుడిగా చేసిన మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువారికి మనం అందరం కూడా మ్రొక్కుచున్నాము, ఆయన ఆరాధిస్తున్నాము. హల్లెలూయా. ముగింపులో నేను మీకు ఒక అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మా తాతగారిలోకి వచ్చాడు. తాతగారిలో నుంచి మా నాన్నగారిలోకి, మా నాన్నగారు రక్షణలోకి వచ్చారు. తాతగారు ఫస్ట్ క్రిస్టియన్ జనరేషన్, ఫస్ట్ జనరేషన్. సెకండ్ జనరేషన్ మా ఫాదర్, థర్డ్ జనరేషన్ నేను, ఫోర్త్ జనరేషన్ మా కుమారుడు, ఫిఫ్త్ జనరేషన్ నా మనవడు. I gave baptism to my grandson in a Jordan River. Hallelujah. First generation, my grandfather, my tata. Second generation, my father. Third generation, na kumarudu.
నేను మర్చిపోయాను. ఫస్ట్ జనరేషన్ మా తాత, సెకండ్ జనరేషన్ ఫాదర్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ కుమారుడు, ఫిఫ్త్ జనరేషన్ గ్రాండ్ సన్. హల్లెలూయా. తరములు, అన్ని తరముల వారు దీవించబడాలి. మీకు అందరికీ నేను వచ్చి మీకు చెప్పాలనుకున్న ఒకే ఒక మాట ఏంటో తెలుసా? మనల్ని అందరినీ ధన్యులుగా చేసేవాడు బెత్లెహేములో పుట్టాడు. ఆ పుట్టినవాడు బెత్లెహేములో ఉండకుండా తోమాను పంపించి క్రీస్తు శకం 52-53 సంవత్సరాల్లో తోమా ద్వారా సువార్తను మన దేశానికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఈ దేశాన్ని ధన్యులుగా మార్చాలని కోరుతున్నాడు. కానీ ఈ దేశంలో అఫీషియల్గా 2% క్రిస్టియన్స్ ఉన్నారు. 2011 సెన్సస్ ప్రకారంగా 2 maybe 3 ఇన్ బిట్వీన్. కానీ వేరే ఇతర సర్వేల ప్రకారంగా 5% క్రిస్టియన్స్ ఉన్నారు ఈ దేశంలో. వాట్ హ్యాపన్ టు 95% ఆఫ్ ద పీపుల్? దే డోంట్ నో జీసస్. వికారాబాద్లో పాస్టర్ గారు, మీరు ఎక్కడ సేవ చేస్తున్నారో తెలియదు, మీరు ఈ ఏరియాలో ఉన్నారు, మీరు అందరూ కూడా సేవకులందరూ కూడా సేవకులు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే తరములకు ఆశీర్వాదకరంగా మారాలి. తరములకు ఆశీర్వాదకరంగా మారడానికి ఏం చేయాలో తెలుసా? మీరేం చేయాలంటే మీ తర్వాత వచ్చేటటువంటి తరం సంఘాన్ని పట్టించుకోండి వద్దంటలేదు, సంఘస్థులను పట్టించుకోండి వద్దంటలేదు, కానీ మీ కుటుంబాన్ని పట్టించుకోండి, మీ పిల్లలను పట్టించుకోండి, వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఎదిగేటట్టుగా మీరు చేయండి. క్రీస్తాస్ గారు అన్నారు, నా 2 కుమారులు ప్రైవేట్ టవర్లో ఇక్కడ పరిచర్య చేస్తున్నారు అయ్యా. చిన్నవాడు బైబిల్ ట్రైనింగ్లో ఉన్నాడు బెంగళూరులో అని అన్నారు. అయితే మీరేం చేశారు తెలుసా? మీ జీవితం ధన్యమైపోయింది. ఇక్కడ 500 మంది రాకపోవచ్చు, 1000 మంది లేకపోవచ్చు ఇక్కడ, కానీ మీ 3 పిల్లలు ఉన్నారు చూసే కుమారులు, వాళ్ళని మీరు యేసయ్య కోసం తయారు చేశారు చూసారా? అది మీ సక్సెస్ చూపిస్తోంది. మిమ్మల్ని మీరు 100% నాకు నచ్చారు. నిజంగా నా హృదయపూర్వకంగా చెప్తున్నాను. ఈ సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఏముంది, సంఘం లేదు, ప్రార్థన అయితే చేస్తున్నాం, ఏమవుద్దో అని అంటే దేవుడు ఏం చేయబోతున్నాడంటే యు ఆర్ అ బ్లెస్సింగ్ టు ద కంట్రీస్, నేషన్స్, దేశాలకు మీరు ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఈ ప్రజలందరికీ దీవెనకరంగా ఉన్నారు. మాకు ఇండైరెక్ట్గా నేను మీకు తెలియపోయినా నాకు కూడా మీరు ఆశీర్వాదకరంగా ఉన్నారు. మీరు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నానంటే we must be a blessing to the generations after generations. We need to raise the generations for Jesus Christ. యేసు కొరకు మనం తరాలు లేపాలి. Praise the Lord. Hallelujah. My father was a pastor. My grandfather was a teacher. మా పెదనాళ్ళు చిన్నాళ్ళు మొత్తం అందరూ కూడా అత్తమ్మలు అందరూ కూడా టీచర్సే. కానీ మా నాన్నగారిని దేవుడు సేవలోకి పిలిచాడు. ఇంట్లో నుంచి బయటికి తరిమేశారు. సేవ అంటే ఇంటికి రావద్దు. అప్పుడు ఈజీగా ఉద్యోగం పిలిచి ఇచ్చేటటువంటి టైంలో ఉద్యోగం చేయకుండా నువ్వు సేవని బైబిల్ పట్టుకుని తిరుగుతావు, ఇంట్లో రావద్దని వెళ్ళగొడితే ఏలూరు వెళ్ళి ఓ పాస్టర్ గారు ఇంట్లో ఆయన ఉండి అక్కడ నుంచి బైబిల్ కాలేజీకి వెళ్ళి సేవలోకి వచ్చారు. ఆ సేవలో పడుతున్న కష్టాలు చూసి పొరపాటున నేను పాస్టర్ కాకూడదని అనుకున్నా. నేను ఎట్టి పరిస్థితుల్లో పాస్టర్ కాకూడదు అనుకున్నా. కానీ దేవుడు నన్ను పట్టుకొని సేవకుడిగా చేశాడు. ఐ హేట్ దిస్ పాస్ట్ అనే టైటిల్ని అసహించుకునేవాడిని నేను. ఐ డోంట్ వాంట్ టు listen even the name pastor because there's so many problems. ఊరు తిరగాలి, ఎక్కడ ఏముంటుందో తెలీదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, భయంకరమైన కష్టాలు నేను చూసి ఈ పాస్టర్గా వద్దు అని అనుకున్నాను. దేవుడు అన్నాడు ఒకరోజు, నా కుమారుడా నువ్వు నా సేవ చేయాలి అని నన్ను పిలిచాడు. పిలిచినప్పుడు ఆ పరలోకపు తండ్రి పిలుపుకు లోబడి 41 సంవత్సరాల క్రితం
లోబడిన తర్వాత ఈ దీనుణ్ణి, ఎన్నిక లేని వాణ్ణి ఎక్కడెక్కడో తిప్పుతూ ఇవేవో వింతలు చేస్తూ గొప్ప కార్యాలు చేస్తూ అనేక మందికి దీవెనకరంగా ఈ అల్పుడైన నన్ను దేవుడు మారుస్తా వస్తున్నాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎంటైర్ వికారాబాద్ జిల్లా అంతటిని మీకు చూపించాలని అనుకోవట్లేదు, మీ ఫ్యామిలీని మీకు చూపించాలనుకుంటున్నాను. లుక్ ఎట్ యువర్ ఫ్యామిలీ. మీ పిల్లల్ని చూడండి, మీ కుమార్తెను చూడండి, మీ కుమారుని చూడండి. వాళ్ళ కోసం భారంగా ప్రార్థన చేయండి, వాళ్ళ దేవునిలో పెంచండి, దేవుని కొరకు వాంచండి. దేవుని సన్నిధిలో వాళ్ళ జీవితంలో ఎదురైనటువంటి ప్రతి విధమైన చెడంతటను తుంచండి, పెంచండి, వంచండి, ప్రార్థనలో వంచండి, వారిని పెంచండి. అపవాది చీకటి శక్తులన్నీ ఈ యొక్క చెడు అంతా కూడా తుంచండి. దేవుని మహిమార్థమై వారిని లేవనెత్తండి. అందుకనే 3 స్పీకర్స్ మీకు దొరకలేదు, నేను దొరికాను. హల్లెలూయా. దొరకకుండా చేసినోడు ఎవరో తెలుసా? దేవుడు. నేను దొరికేటట్టు చేసినోడు ఎవరో తెలుసా? దేవుడు. హల్లెలూయా. అందుకనే మీ అందరికి కూడా ప్రేమతో పలుకుతున్నాయి. ఇక్కడి నుంచి వస్తున్నాయి మాటలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? పెదాల్లో నుంచి కాదు, మనసులో నుంచి కాదు, హృదయంలో నుంచి వస్తున్నాయి మాటలు. నా అంతరంగంలో నుంచి వస్తున్నాయి మాటలు. ఈ మాటలు మీ జీవితాన్ని ప్రభావితం చేసును గాక. మీ పిల్లలు ఆశీర్వదించబడుదురు గాక. అన్ని తరముల వారు దీవించబడడానికి అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి సిలువలో వేలాడి శాపమంతా తీసేసి అబ్రహాము పొందిన ఆశీర్వచనాలన్నీ కూడా నీకు 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 నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఇవ్వడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అంగీకారం మన ఆనందంలో తీసుకొస్తుంది. ఈ క్రిస్మస్ ఆనందం డిసెంబర్ 25 వరకే ఉంటుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. మళ్ళీ వచ్చే సంవత్సరం హ్యాపీ క్రిస్మస్ అనే వరకు క్రిస్మస్ పాట చూడరు, క్రిస్మస్ సందేశం కూడా యూట్యూబ్లో క్రిస్మస్ సందేశం, అద్భుతమైన సందేశం. అంటే మీరు క్రిస్మస్ అయిన తెల్లారు చూస్తారా? మాట్లాడేంటి? చూడండి అని చెప్పండి. వాస్తవం అది ఎవరు చూడరు, నేను చూడను. క్రిస్మస్ ముందు అయితే చూస్తాం, వింటాం. అయితే ఇది క్రిస్మస్ సందేశం ఎందుకో తెలుసా? ప్రతి చర్చిలో క్రిస్మస్ జరపాలి. ఎందుకు జరపాలి చెప్తున్నా. గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ కాదు, నేను చెప్తున్నా. ఎందుకో తెలుసా? ఇదిగో ఈ చిన్న పిల్లలు ఏడుస్తున్నారు చూసారా? వాళ్ళకి క్రిస్మస్ అంటే చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ఆ ఆనందంలో వాళ్ళకి అద్భుతమైనటువంటి సత్యాన్ని నేర్పించి యేసు ప్రభువారు పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడని పోసుకొచ్చినట్టు మొత్తం చెప్పాలి. మళ్ళీ చెప్పాలి. ఒకరోజు మరియకు వచ్చి చెప్పు, ఒకరోజు గబ్రియేలు దూతనికి వచ్చి చెప్పు, ఒకరోజు ప్రవక్తలు పలికారని చెప్పు, ఒకరోజు ఏం చెప్తావంటే జ్ఞానులకు వచ్చి చెప్పు, నక్షత్రానికి వచ్చి చెప్పు. ఇలా చెబుతూ ఎక్కడ తీసుకురా అంటే యేసు ప్రభు దగ్గర సాగిలు పడాలి, హృదయాన్ని యేసుకి ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం ప్రారంభించండి. హల్లెలూయా. చర్చిలో ఉన్న ప్రతి విశ్వాసికి యేసు ప్రభు యొక్క జన్మను గుర్చిన గొప్పతనం అర్థం కావాలి. అందుకు సాధనాలు మీరే. మిమ్మల్ని దేవుడు వాడుకోవాలి. అన్ని తరాలను ధన్యులుగా చేయడానికి దావీదు తన తరము వారికి సేవ చేసి దావీదు తన తరము వారికి సేవ చేసి తన దినములు. మరి మీ దినాలు ఎలా ముగిస్తారు? నా దినాలు నేను ఎలా ముగించాలనుకున్నానంటే, హౌ ఐ వాంట్ టు ఫినిష్ మై డేస్. ఎస్, ఐ వాంట్ టు సర్వ్ మై జనరేషన్. నా తరానికి నేను సేవ చేయాలి. మీరందరూ నా కళ్ళ ముందు కనపడుతున్న తరం, ఈ సేవ చేసే భాగ్యం ఆ మహోన్నతుడైన దేవుడు మీతో మాట్లాడే భాగ్యం నాకు ఇచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీకు అందరికి కూడా ఈ క్రిస్మస్ మాసములో మీకు శుభములు తెలియపరుస్తూ దేవుని సేవకులమైనటువంటి మనమందరం కూడా చూడండి, అహరోను ఈ యొక్క ఆశీర్వాదం
అది ఎక్కడి నుంచి అంటే అహరోను తల మీద నుండి పోయబడి, అహరోన్ అంటే ఎవరు? అహరోన్ అంటే యాజకుడు. అతని గడ్డము మీద నుండి కారి అతని అంగీల నుండి దిగజారుచున్నటువంటి పరిమళ తైలమును పోలియుండును. ఈ ఆశీర్వాదం ఎక్కడి నుంచి అంటే అహరోను. అహరోన్ అంటే ఎవరు? ప్రధాన యాజకుడు. ఇప్పుడు మనం అందరం కూడా ఏ తరగతి వారం? ప్రధాన యాజకుని యొక్క తరగతి వారం. మన ప్రధాన యాజకుడు ఎవరు? యేసు ప్రభు వారు. ఆయన తల మీద ఏం పోయబడింది? ఆశీర్వాదం. అది గడ్డ మీదుగా కారి అంగీలంచు వరకు దిగి, అది అంగీలంచు వరకు కూడా దిగి ఏమొచ్చింది? పాదముల వరకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆశీర్వాదం యాజకులమైనటువంటి మన మీదకి వచ్చి, ఈ పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చి, మన మీద నుంచి ఇది దిగజారి ఇది మన కుటుంబములోనికి వచ్చును గాక, మన సంఘములోనికి వచ్చును గాక, మన దేశంలోనికి వచ్చును గాక, వికారాబాదులోకి వచ్చును గాక. ప్రతి సంఘం, ప్రతి కుటుంబం దీవించబడాలని కోరుతున్నాను. అయ్యా, నా కుటుంబం దీవించబడాలి అని మీరు అనుకుంటున్నారా? నా సంఘం దీవించబడాలి అని మీరు అనుకుంటున్నారా? అయితే 2 నిమిషాల కోసం మోకరిద్దామా? అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం మన ఫ్యామిలీస్ కోసం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. Thank you, Holy Spirit. I want you to kneel down. Karabaraba shotoronama. Rima satoronama kashandararama. Liba baba satoronama. ఎవరైనా అన్య భాషలతో మాట్లాడండి, మాట్లాడండి. అలాగే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన సేవకులు, విశ్వాసులందరూ కూడా దేవుని సన్నిధిలో అందరూ కూడా నోరు తెరిచి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాల కొరకు, మన ప్రాంతం కొరకు, మన తరం కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోరి బాదురాల బాబా అందరూ కూడా దేవుని సన్నిధిలో అందరూ కూడా ప్రార్థన చేద్దాం. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. కన్నీళ్లు కార్చి ప్రార్థన చేద్దాం. దేవుని కార్యాలు మన జీవితంలో జరగడం కొరకు ప్రార్థన చేద్దాం. అయ్యా సహాయించి, యేసయ్యా సహాయించి, యేసయ్యా కనికరించు. Hallelujah, hallelujah, hallelujah. Holy Spirit God, Holy Spirit God, Holy Spirit God, Holy Spirit God, Holy Spirit God. Hallelujah, 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 hallelujah. మా కుటుంబాన్ని దీవించయ్యా, మా పిల్లల్ని దీవించునైనా, మా తరములు దీవించబడాలి. వికారాబాద్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దీవించబడాలి. అనేక మందిని వైపు చూడాలయ్యా. అద్భుతమైన కార్యాలు చేయండి యేసయ్యా. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా 2 చేతులు పైకెత్తినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేయాలని కోరుతున్నాను. దేవుని సేవకుడైన నేను, అల్పుడైన నేను మీకోసం ప్రార్థన చేయాలని కోరుతున్నాను. దేవుని ప్రేరేపణ బట్టి మీ కొరకు, మీ పిల్లల కొరకు, సంఘాల కొరకు ఈ క్రిస్మస్ మాసంలో మరి అంగీకరించింది, మరి ఆనందంతో నింపబడింది, ఆశీర్వదించబడింది. అయితే మనం అంగీకరించి, మనం ఆనందంతో నింపబడి, మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలి. అలాగా ఈ అద్భుతమైన సందేశం, క్రిస్మస్ సందేశం మన నోట్లో ఉంది, మన హృదయంలో ఉంది. అనేక మందికి ప్రతి సందర్భంలో ఇక నుంచి ఇది 9వ తారీఖు ఈరోజు మొదలుకొని మనం జీవించిన సంవత్సరాలన్నింటిలో కూడా ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని
జీవము గల దేవుని యొక్క సముఖములో మనము అందించడానికి దేవుడు మన మీద అభిషేకం తీసుకుని రావాలి. ఎవరిని ప్రభావితం చేస్తావో నాకు తెలియదు, కానీ మన ఇంటి వాళ్ళని ప్రభావితం చేసుకోగలిగితే అంతకంటే అద్భుతమైన పరిచర్య మరొకటి లేదు. ఇప్పటి వరకు మన పిల్లల్ని, మన కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు. అయ్యా సహాయం చేయి, నీ కృప నాకు చూపించు, నీ దయ నాకు చూపించు అయ్యా. అన్ని తరాలు దీవించబడాలి, మా తరం దీవించబడాలి, నా పిల్లలు దీవించబడాలి, వారి పిల్లలు దీవించబడాలి, వారి తర్వాత వచ్చే వాళ్ళు దీవించబడాలి, మా సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ దీవించబడాలి అయ్యా. యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఏ సమయంలో సేవకులను, సేవకురాండ్రును, వారి కుటుంబాలను, వారి పిల్లలను, వారి సంఘాలను యేసు నామములో దీవించండి. నేను అంగీకరించిన మరియా, నీ ఆనందంతో నింపబడిన మరియా, నీ ఆశీర్వాదంతో నింపబడిన మరియా, అలాగే నేను అంగీకరించిన మేము నీ ఆనందంతో నింపబడి నీ ఆశీర్వాదాన్ని యాజకులమైన మేము మా దగ్గర నుంచి ఈ ఆశీర్వాదం పిల్లలకు, సంఘానికి, మాతో పాటు ఉండేటటువంటి బిడ్డలకు అందరికీ ఆశీర్వాదం ప్రవహించును గాక. యేసు నామమే పైకెత్తబడును గాక. సేవకుల పక్షంగా యుద్ధం చేయండి. ప్రతి సంఘములో వందలాది మంది ప్రజలు తండోపు తండములుగా వచ్చి చేరుదురు గాక. వ్యతిరేక శక్తులు కోల్చబడును గాక. మందిరాలు లేని స్థలములో మందిరాలు కట్టబడును గాక. ఉన్న మందిరాలు విస్తరించును గాక. అద్భుతమైన సేవ జరుగును గాక. డివైన్ హబ్ ప్రేయర్ టవర్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సేవకులు, ఇక్కడున్న పాస్టర్స్ కమిటీ నాయకులు, అందరి కుటుంబాలు యేసు నామములో దీవించబడును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.